మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. ఆయన మళ్ళీ ఏంటిది అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 1969 నుంచి కరుణానిధి ఏంటిది అంటే చాలా సార్లు 5 దఫాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 2011 వరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. 2018లో చనిపోయినటువంటి వ్యక్తి. ఆయన 1924లో జన్మించాడు కరుణానిధి. ఆ విధంగా ఆ కులంలో జన్మించినటువంటి వ్యక్తి అద్భుతాలనే సృష్టించి పెరియార్ రామస్వామి యొక్క భావజాలాన్ని, అన్నాదుల యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఎంజీఆర్ కూడా డిఎంకేలో ట్రెజరర్ గా ఉన్నటువంటి వ్యక్తే. డిఎంకేలో కరుణానిధి ట్రెజరర్ గా ఉండి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో మళ్ళీ ఎంజీ రామచంద్రన్ కూడా డిఎంకేలో ట్రెజరర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఇతనికి కొన్ని విషయాలలో తేడాలు రావడం వల్ల మొత్తం ఏంటంటే మళ్ళీ 1972 వచ్చేటప్పటికి ఏఐడిఎంకే పార్టీ డిఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ సపరేట్ పార్టీ పెట్టడంతో మళ్ళా అన్నా డిఎంకే రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎవరొచ్చినా అన్నాదురై యొక్క భావాజాలం, పెరియార్ భావాజాలం, ఎవరొచ్చినా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకం, హిందీ ఆధిపత్యం, హిందీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణవాదులకు వ్యతిరేకం. అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ద్రవిడ వాదం అంటే ఆది ఆంధ్ర, ఆది హిందూ, అదే విధంగా మొత్తం ఏంటంటే మరి అనేక రకాలైనటువంటి భావాజాలను ఏకం చేసి సౌత్ ఇండియాకు అంటూ ఒక ద్రవిడ సమాజాన్ని నిర్మించే క్రమంలో ఏఐడిఎంకే వచ్చినా అందులో గెలిచే వాళ్ళంతా బీసీలే, అంతా ఎస్సీలే. జయలలిత ఒక ముఖ్యమంత్రి గాని జయలలిత కింద కాకుండా మిగతా వాళ్ళంతా బహుజనుల పరిపాలనే. ఆమె హయాంలోనే పివి నరసింహారావుతో ఒప్పించి 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల ఇవాళ తమిళనాడులో రిజర్వేషన్లు 69% కొనసాగుతున్నాయి అని అంటే ఆమె బలంగా ఎంజీఆర్, పెరియారు, అన్నాదురై వీళ్ళ యొక్క భావజాలాన్ని పునికిపూచుకొని దాంట్లో లీనమైపోయినటువంటి వ్యక్తే. కాబట్టి ఆ విధంగా ఏ మార్పు వచ్చినా, ఏ పార్టీ గెలిచినా పెరియార్ రామస్వామి యొక్క భావజాలమే. పెరియార్ రామస్వామి ఒక సెంటర్ లాగా అన్ని పార్టీలకు మారినటువంటి పరిస్థితి, అద్భుతాలని సృష్టించినటువంటి పరిస్థితి. దాంట్లో పాయగా ఇక్కడ వచ్చి ఈ రెడ్డి సమాజమే, అందులో తమిళనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కమ్మ రెడ్డి సమాజాలు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఒకరో ఇద్దరు బ్రాహ్మణులు కొంతకాలం ముఖ్యమంత్రులు అయితే మళ్ళీ దాంట్లో బలాన్ని పుంజుకొని బ్రాహ్మణులను కూడా పక్కకు నెట్టేసి మొత్తం 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావటం, తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి వర్గం, రాయలసీమ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గం బలం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిందో ఈ రెడ్డి వర్గానికి బలం పెరిగింది. భూస్వామ్య వర్గం వీళ్ళంతా ధనవంతమైన శక్తి వర్గం. కాబట్టి 1956 నుంచి కూడా నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రెడ్లు ఏకదాటిగా మరి పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ బీసీ భావజాలం లేదు. తమిళనాడులేమో ఎంబీసీలు ఎక్కువ లాభం పొంది అక్కడ ఎంబీసీలు బీసీల యొక్క పరిపాలన జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ శూద్ర అగ్రకులాల ఇల్లు, మొత్తం శూద్ర అగ్రకులాల పరిపాలన జరిగింది. మార్పులన్నీ రెడ్డి సమాజం దగ్గర ఆగిపోయాయి, మార్పులన్నీ కమ్మ సమాజం వరకు ఆగిపోయాయి. ఇక బీసీలకు ఇవ్వడానికి ఇష్టం లేదు, వీళ్ళకు ఎంబీసీలకు ఇవ్వడానికి ఇష్టం లేదు.
లేదు, ముస్లింలకు ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇక ఏది వచ్చినా మేమే ఉండాలి, ఇక మార్పు జరగడానికి వీల్లేదు, రెడ్లే పరిపాలించాలి, కమ్మ వాళ్ళే పరిపాలించాలనే భావజాలం గడ్డగట్టుకొని పోయింది. తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతోటి ఎన్టీ రామారావు మళ్ళీ పార్టీ పెడితే ఆ పార్టీ మళ్ళీ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మళ్ళీ టీడీపీ వచ్చింది. ఇక మనమంతా బీసీలం ఎస్సీలం అందరం ఇటు టీడీపీ వెనకాల ఇటు కాంగ్రెస్ వెనకాల చీలిపోయి ఒకసారి కోపం వస్తే టీడీపీని గెలిపించడం, ఒకసారి కోపం వస్తే మళ్ళీ టీడీపీని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, ఇదే పని అయిపోయింది. ఇక మనం తమిళనాడును పట్టించుకునేది లేదు, కాంశీరామ్ గారిని పట్టించుకునేది లేదు, దేశంలో ఏ మార్పు వచ్చినా పట్టించుకునేది లేదు. ఈ రెండు వర్గాల ఏది మంచిది, ఉన్నదాంట్లోనే ఏది మంచిది, మొత్తం కాంగ్రెస్ మంచిదా, రెడ్డి వర్గం మంచిదా, కమ్మ వర్గం మంచిదా, దీంట్లోనే ప్రోగ్రెసివ్ వాదులను వెతుక్కునే విధంగా ఆ విధంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది. కాబట్టి ఇది ఒక దశ. మరి ఇటువంటి సమయంలో మనం ఈ అన్ని ఒక ఉద్యమం కింద సమీక్ష చేసుకొని గుణపాఠాలు తీసుకోవడానికి ఉపయోగించాలి. మనం పాత చరిత్రలే చెప్పుకుంటున్నాం, ఇక జరిగిపోయిన అన్ని బాగా ఉద్యమాలు, ఇది జరిగింది అది జరిగిందని చెప్తున్నాం. కానీ ప్రస్తుతం మనం ఎట్లా ఓడించాలి, మనం ఎట్లా బలంగా నాయకులు కావాలి, మన వెనకాల ఉన్న మన ముదిరాజులు, మన నాయ బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, యాదవులు వీళ్ళని ఎట్లా సమీకరణ చేయాలి, ఓటు బ్యాంకుకి ఎట్లా సమీకరించాలి, మొత్తం ఏంటిది అని అంటే మనం ఎట్లా అధికారంలోకి రావాలని ఆలోచించడం లేదు. చరిత్రలు అయితే గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మళ్ళీ చరిత్రలు చెప్పుకుంటూ వర్ధంతులు చేసుకుంటూ జయంతులు చేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపిస్తూ టీడీపీని గెలిపిస్తూ రెడ్డిని గెలిపిస్తూ మళ్ళీ ఏంటిది అని అంటే రోజు ఉపన్యాసాలే, రోజు సిద్ధాంతాలే, రోజు మళ్ళీ చరిత్రలే, అంబేద్కరే, పూలేనే, సావుమారాలు ఎంత గొప్ప వాళ్ళు, కాశీరామ్ గారు ఎంత గొప్పోడు, ఉత్తరప్రదేశ్ లో ఎంత గొప్ప పరిపాలన. మళ్ళీ మనకు సమయం వచ్చినప్పుడు మనం అడుకోవడానికే సిద్ధం, పదవి ఇవ్వమని వాళ్ళ వెనకాల తిరగటం. మనం ఒక మొత్తం ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా స్వతంత్రంగా మనం గెలవాలి, మన సమాజాన్ని గెలిపించాలి, పాలకులు కావాలి అనే దానితోనే తిరుగుబాటు చేయాలి. కానీ చిన్న చిన్న వాటి కోసమే పోయే పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఛేదించాలి. ఇప్పుడు మన కాలం రాబోతుంది. అన్ని ఏజెండాలు అయిపోయినాయి, మిగిలిందల్లా బీసీ ఏజెండానే. బీసీలు రాజ్యాధికారంలోకి రావటం ఒక్కటే మిగిలిపోయింది. అందరు ఏమనుకుంటున్నారు అని అంటే వీళ్ళ అమాయకులు, చేతగానోళ్ళు, వీళ్ళ ఓట్లు కూడా వీళ్ళు వేసుకోలేని పరిస్థితి ఉంది అని చాలా మంది వేరే వేరే రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఇప్పుడు ఏంటిది అని అంటే మనం దాన్ని ఖచ్చితంగా ఓడించాలి. మనం ఖచ్చితంగా దీనికి ఒక శ్రీకారం చుట్టాలి. ఈ మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ కొత్త దశలో మనం కొత్తగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యము అని అంటే మరి బీసీలకు స్థానం లేకుండా ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటది? అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం చేస్తేనే, మంత్రులుగా ఉంచితేనే ఒకసారి రెడ్లు ముఖ్యమంత్రులు కావాలి, ఒకసారి కమ్మవాళ్ళు కావాలి, ఒకసారి బీసీలు కూడా కావాలి కదా ఈ రాష్ట్రానికి. ఇన్నిసార్లు మార్పులు వస్తూ ఉన్నాయి. ఇన్నిసార్లు మార్పులు వస్తుంటే బీసీలకు అసలు రొటేషన్ సిస్టమే లేదు. బ్రాహ్మణులు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, కమ్మ వాళ్ళు అయ్యారు, మరి బీసీలు ఎక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు? ఎస్సీలు ఎక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నారు? ఎస్టీలు ఎక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నారు? ముస్లింలు కూడా 10% ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించాలి కదా. ఆ విధంగా కల్పిస్తేనే కదా దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. అంటే కొన్ని కులాలు పరిపాలిస్తుంటే మిగతా కులాలన్నీ ప్రేక్షకులుగా ఉండాలా? అంటే ఓటు వేయటానికే పుట్టారా? జెండాలు మోయటానికే పుట్టారా? కుల వృత్తులు చేయటానికే పుట్టామా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అంటే ఏం జరుగుతుంది ఇది? అంటే మొత్తం ఇదేమన్నా ఆటవిక పరిపాలన? ప్రశ్నించే వాళ్ళు లేరా? అంటే ప్రపంచములనేమో భారతదేశము అని అంటే గొప్ప ప్రజాస్వామిక దేశము అని మోడీ వెళ్ళినప్పుడు, ఇందిరాగాంధీ ఇతర దేశాలకు పోయినప్పుడు, రాజీవ్ గాంధీ ఇతర దేశంలోకి ప్రైమ్ మినిస్టర్ గా పోయినప్పుడు మా దేశంలో ప్రజాస్వామ్యము వర్ధిల్లుతుంది, ప్రజాస్వామ్యము కొనసాగుతుంది అని అక్కడ చెప్పుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారతదేశము అని అంటే ప్రజాస్వామ్యం ఉన్న దేశంగా చెప్పుకుంటున్నారు, అక్కడ లిఖించబడుతుంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికాకు పోయినా, రష్యాకు పోయినా మా భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం అట ఇది ప్రపంచంలోనే. అంటే కేంద్రంలో ఒక 10 కులాలు, రాష్ట్రాలలో ఒక 10 కులాలు, 5 కులాలు వీళ్ళు పరిపాలన చేస్తుంటారు, మిగిలిన కులాలన్నీ ప్రేక్షకులుగా ఉంటారు. ఇది ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక దేశము అని చెప్తున్నారు. దీన్ని ఇంతకంటే మోసం ఇంకేదైనా ఉందా? కనీసము ఆడవాళ్లకు కనీసం స్థానం కల్పించాలి అని చెప్పి మొన్నటి వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే అది 2029 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్తారు. తీర్మానం చేసి చట్టం చేసిన తర్వాత వెంటనే అమల్లోకి రాకుండా
మళ్ళీ దాన్ని వాయిదా వేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలు ఉన్నారు సగం మంది. బీసీ మహిళలకు ప్రత్యేక కోట ఇవ్వటానికి చట్టం చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు. మళ్ళా మేము బీసీ మహిళల కోసం వాళ్లకు స్థానం కల్పించాలి, ప్రత్యేక కోట కల్పించాలి అని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఊరేగింపులు 3-4 సార్లు ఈ మధ్యన దేవి గారి నాయకత్వంలో మహిళలందరితోటి అక్కడ ప్రదర్శన చేసి రావటం జరిగింది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా వీళ్ళంతా కూడా మహిళలంతా కూడా ఢిల్లీలో ప్రదర్శన రావటం జరిగింది. కాబట్టి అడుగడుగున పోరాటమే. ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీల కులగణన లేదు. చివరికి ఏంటిది అని అంటే ఈ మధ్య కాలంలో మేమంతా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే చివరికి బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి కులగణన చేస్తానని ప్రకటించింది. మళ్ళీ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కులగణన స్టార్ట్ అయింది. ఇప్పుడు దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రశ్నావళే ఉంది, బీసీలకు సంబంధించి లేదు. మేము ఢిల్లీలో మన జంతర్ మంతర్ దగ్గర కులగణన గురించి ధర్నా చేస్తే చివరికి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చిన క్లారిఫికేషన్ ఏంటిది అని అంటే మేము ఫిబ్రవరిలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీసీ ప్రశ్నావళి దాంట్లో పొందుపరుస్తున్నాము. బీసీల జనాభా సేకరణ కూడా ఉంటుంది, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఒక లెటర్ పంపించారు మాకు. అంటే ఇది అంత ఉగిసలాటనే. అది జరుగుతుందా జరగదా వచ్చేంత వరకు కూడా మాకు ఆందోళనే. అంటే బడుగు బలహీన వర్గాలకు మొత్తం ఒకటి ఇవ్వాలి అని అంటే వాళ్ళ గురించి ఏదన్నా చేయాలి అని అంటే ఏమి చేయరు. ఊకే మళ్ళీ అడుగడుగున పోరాటమే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేవు బీసీలకు. బీసీలు పోటీలో గెలవలేకపోతున్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలు పోటీ చేస్తే ఓపెన్ కాంపిటీషన్ లో జనరల్ సీట్లలో రెడ్డి వర్గం తోటి పోటీ పడలేకపోతున్నాం, వాళ్ళే గెలుస్తున్నారు. మా వాళ్ళంతా కూడా ఓడిపోతున్నారు. కమ్మ వర్గంతో పోటీపడి గెలిచే పరిస్థితి లేదు. రెడ్డి వర్గం ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తున్నారు వాళ్ళు. పార్టీలో కాదు, పార్టీ టికెట్లే కాదు, స్వతంత్రంగా ఒక రెడ్డి ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తే అంత బలమైన కాంట్రాక్టర్లు పోటీ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్ గానే గెలుస్తున్నారు. మేము పార్టీల తరఫున టికెట్లు తెచ్చుకొని ముప్పు తిప్పలబడి ఒక టీడీపీ నుంచో లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచో టికెట్లు తెచ్చుకుంటే అక్కడ వేరే అపోజిట్ గా రెడ్డి నిలబడితే వాళ్ళు గెలుస్తున్నారు, బీసీలు ఓడిపోతున్నారు. అంటే ఆ ఇచ్చే 10 సీట్లలో కూడా బీసీలు ఓపెన్ కాంపిటీషన్లలో గెలవలేని పరిస్థితి. మరి ఎట్లా కాపాడుతారు ప్రజాస్వామ్యాన్ని? బీసీలు ఎట్లా ప్రవేశించాలి అసెంబ్లీలోకి? 134 బీసీ కులాలు ఉంటే ఒక 7-8 కులాలే ఈ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో 1-2 చొప్పున ఒక యాదవ, ఒక గౌడ, ఒక మత్స్యకారులు, ఒక పద్మశాలి ఇలాంటి జనాభా ఎక్కువ ఉన్న కులాలకు 3-4 చొప్పున ప్రవేశం లభిస్తుంది. మిగతా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అనేక రకాల కురుబ, బోయ లేకపోతే అనేక ప్రాంతీయంగా ఉన్న శెట్టి బలిజలు అదేవిధంగా కొప్పుల వెలుమలు వీళ్ళు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతోటి విస్తారంగా పిలువబడుతున్నారు. వాళ్లకు ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.